హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన రీసెర్చ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి విమెన్స్ డే సెలబ్రేషన్స్ అండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి షేర్ చేస్తాను. వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, చక్కగా ఎంజాయ్ చేసేయండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, పిల్లల్ని అయితే పంపించేసాము. ఇంకా 3:30కే స్కూల్ క్లోజ్ కాబట్టి ఈ రోజు పిల్లలు అయితే ఎర్లీగా వెళ్ళిపోయారు. ఇంకా 3:30 తర్వాత మా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఎప్పుడు కూడా మేము ఏంటంటే బయటకు వెళ్తాము విమెన్స్ డేకి. ఇంక ఈసారి ఏంటంటే స్కూల్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఇలా ఇక్కడే గేమ్స్ అన్ని కండక్ట్ చేసాము. ఇంకా ఫస్ట్ గేమ్ వచ్చేసి ఇదనమాట, మైండ్ గేమ్. ఇది 6 బ్లాక్స్ అయితే గీసాము. 6 బ్లాక్స్లో కూడా అందరూ నించుంటారు. సో రైట్ అంటే రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్ అంటే లెఫ్ట్, అలాగే బ్యాక్ ఫ్రంట్ అని చెప్పి ఆ గేమ్ అయితే పెట్టాము. చాలా ఫన్నీగా ఉంటుందండి. చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఈ రోజైనా వాళ్ళు సంతోషంగా ఉండాలి, చక్కగా ఆడుకోవాలి, పాడుకోవాలి. ఎప్పుడు కూడా క్లాస్ రూమ్స్లోనే పిల్లలతో బిజీగా ఉండే వీళ్ళకి ఈరోజు కొంచెం ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఇంకెలా గేమ్స్ అయితే పెట్టామన్నమాట. చాలా బాగా ఆడారు, చాలా బాగా నవ్వించారు కూడా అందరూనే. పిచ్చి పిచ్చి గేమ్స్ అన్నీ పెట్టడంలో మా సాయితి ఫస్ట్ అనమాట. ఈసారి మా రాజు దూరలేదండి అసలు ఏ ప్రోగ్రాంలోకి కూడా, ఎందుకంటే వాడు ఎగ్జామ్స్ షెడ్యూల్ బిజీ అయిపోయాడు. అలాగే ఇంకా అరవింద్ కూడా బాగాలేదనమాట. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా వాడైతే రాలేదు. ఇంక మేమైతే ఇలాగ కుప్పిగింతలు వేసి చక్కగా ఎంజాయ్ చేసేసాం ఆఖరికి. అండ్ ఇంకొక గేమ్ వచ్చేసి ఇదండి. సో కొత్త చీపుర్లు అయితే తెప్పించానండి. చూస్తున్నారు కదా, రౌండ్గా సర్కిల్ గీసేసి పెద్ద రౌండ్ అనమాట. దాంట్లోని మనం టేప్తో 2-in-1 టేప్తో బెలూన్స్ అయితే అంటించాము. చీపురుతోని బెలూన్స్ని పేల్చాలన్నమాట. ఫన్నీగా ఉంది కదా గేమ్, కానీ చాలా ఆనందాన్ని అయితే ఇస్తుందండి ఇలాంటి గేమ్స్. పొట్ట చెక్కలేలా అందరూ నవ్వాము, పడి నవ్వాము అనమాట. ఇలాంటి పిచ్చి పిచ్చి గేమ్స్ అన్నీ ఆడేస్తూ ఉంటే భలే సరదా ఉంటుంది కదా. అయితే ప్రతిసారి మన టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ ఆడుతూ ఉంటారు కదండి. ఈసారి నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా దింపామన్నమాట రంగంలోకి. వాళ్ళేం తక్కువ తినారా, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. అలాగే పిల్లలు అయితే 10th పిల్లలకి క్లాస్ లేదు కదా అని చెప్పి ఈరోజు వాళ్ళైతే బాగా ఎంటర్టైన్ చేశారు వాళ్ళ టీచర్స్ని. సో మొత్తానికి పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసేసారు. గేమ్స్ ఆడిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే తెప్పించాను. మా ఐస్ క్రీమ్ బండి అయితే ఫోన్ చేయగానే వచ్చేస్తుందండి. ఫోన్ చేసి వెంకటరావు గారు మాకు ఐస్ క్రీమ్స్ కావాలనగానే మన ఆశ్రమానికి ఏంటి, స్కూల్కి ఏంటి, ఎప్పుడేమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా సరే వెంటనే ఫోన్ చేయగానే పాపం బండితో పాటు తీసుకొచ్చేస్తారనమాట. ఎన్ని కావాలంటే అన్నీ అరేంజ్ చేస్తారు మనకి. ఐస్ క్రీమ్స్ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేసి మొత్తానికి 3rd గేమ్లోకి అయితే వచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెన్సిల్ గేమ్. మనం చిన్నప్పుడు రాళ్ళు పిక్కలు ఆట ఆడేవాళ్ళం, గుర్తుందా మీకు? అలా అనమాట, సేమ్ అలానే ఆడాలి. 12 పెన్సిల్స్ అయితే పెట్టి 12 పెన్సిల్స్ కూడా లాస్ట్ వరకు క్యారీ చేయాలన్నమాట. మండ మీదే పెట్టి క్యారీ చేయాలి. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఫన్నీగా ఉన్నాయండి గేమ్స్ అన్నీ కూడా. ఇంకా టైం ఉంటే ఇంకొక 2-3 గేమ్స్ అయితే యాడ్ చేద్దాం, కానీ టైం లేదు. మనం స్టార్ట్ చేసిందే సెలబ్రేషన్స్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కదా, 3:30 తర్వాత స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 3 గేమ్స్ అనేది పెట్టి కొంచెం ఏదో అలాగే ఎంటర్టైన్ చేశాను స్టాఫ్ అందరినీ కూడా. అలాగే ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేసేసుకున్నాము, హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మమ్మీ కూడా వచ్చారు, మంచిగా అందరిని ఎంకరేజ్ చేశారు. మనకంటూ వచ్చినవి కొన్ని రోజులైతే ఉంటాయి కదండి, మదర్స్ డే అని, ఉమెన్స్ డే అని, బర్త్డేస్ అని, అవి మటుకు అస్సలు వదలకూడదు నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే చిన్ని సరదాలన్నా మనం తీర్చుకోవాలండి. ఇలాంటి రోజులైతే మనం అసలు మర్చిపోకూడదు. శుభ్రంగా సెలబ్రేట్ చేసేసుకోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేసేయాలి. అలాగే కేక్ కటింగ్ అయిన తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఎంతో నాకు ఇష్టమైన వినాయక స్వామి అండి. ఇది హాల్లోనే పెట్టమని చెప్పాను అనమాట. సో ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయ్యిందండి. ఇంకా స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవుతుంది. ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి వారు వర్డ్స్ అనేది షేర్ చేశారనమాట. కొంతమంది చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు, కొంతమంది ఏడ్చేసారు, ఏడిపించారు కూడా. ఇంకా ఉమెన్స్ డే అంతా కూడా ఎమోషనల్ డేగా వెళ్ళిపోయింది అనమాట. చేసుకున్నారు అక్షయ ఫ్యామిలీ. ఇక్కడ అందరూ ఉమెన్స్ ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటున్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఫ్యామిలీ దొరికినందుకు నాకు మళ్ళీ ఇంకొక సెకండ్ ఫ్యామిలీ దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్కూల్కి రావడం ఇలా ఉంటుంది, ఇలా అన్ని చాలా నేర్చుకున్నాను అందరినీ చూసి. వచ్చిందంటే అది మేడం వల్లనే. నాలో ఉన్న టాలెంట్ని ఆవిడ గుర్తించి నాకు ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఇంతవరకు తీసుకెళ్ళింది మేడం. నాకు ఇంట్లో ఇక్కడ మంచి పేరు తెచ్చింది.
సో వారు ప్రతి ఒక్క మాటలోని నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, వారు నాపై చూపించిన ప్రేమ ఎంత అంతా కాదండి, చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకుంటారు. ప్రతి పనిలోనవ్వచ్చు, ప్రతి విషయంలోనండి నాకు వెన్నంటే ఉండి మంచి సపోర్ట్ అయితే ఇస్తుంటారు అనమాట. నేను కూడా వారి పట్ల అలానే ఉంటాను. సో మరి ఆ ప్రేమ అవ్వచ్చు, అభిమానం అవ్వచ్చు, వీరందరూ కూడా నేనంటే చాలా ఇష్టపడతారనమాట. సో ఒక్కొక్కరు విషయాలు అయితే షేర్ చేశారు, ఒక్కొక్కరు అయితే ఎమోషన్ అయ్యి ఏడ్చేశారనమాట. అందరినీ ఏడిపించేశారు ఈరోజైతే. సో ఇంకా చూస్తున్నారు కదండి, ఏడుపులు పెడబొబ్బులు అయితే ఎలా ఉన్నాయన్నమాట. ఇంకా ఎమోషన్ అయిపోయారని చెప్పాను కదా, అందరూ కూడా ఓపెన్ అయిపోయాము ఈరోజు. ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయండి, ఆ కష్టాలని మనం జయిస్తేనే మనం ఏదో సాధించినట్టు అనమాట. సో అవన్నీ కూడా వాళ్ళకి ఒక్కొక్కటి నేను షేర్ చేస్తూ ఇంకా నేను ఏడవడం స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడైతే ఏడ్చాను, ఇంకా పిల్లలు, మా మమ్మీ, ఇంకా స్టాఫ్ అందరూ కూడా, ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇంకా అలా అందరూ ఇంకా ఎమోషన్ అయిపోయారనమాట. అందరూ కూడా ఇంకా నాకు నేనే మళ్ళీ సర్ది చెప్పుకొని ఏడుపు అనేది ఆపి మళ్ళీ వాళ్ళందరినీ కూడా నవ్వించడానికి అయితే చాలా ట్రై చేశాను. సో ఇలా చూశారు కదండి, ఉమెన్స్ డే అంతా కూడా మనకి ఎమోషనల్ డే అయిపోయిందనమాట. మొత్తానికైతే 100% ఎంజాయ్ చేసాము. ఒకరి కష్టం ఒకరు తెలుసుకునేటప్పటికి అందరూ కూడా ఓపెన్ అయిపోయామన్నమాట. ఇలా ఓపెన్ అయిపోవడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే మన గుండెల్లో ఆవేదన అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, కొన్ని సంఘటనలు అవ్వచ్చు, ఏదైనా సరే కొంచెం భారంగా ఉంటుంది కదా, ఇలాంటప్పుడే మనం ఓపెన్ అయిపోతే కొంచెం అది ఫ్రీ అయిపోతుంది అనమాట. సో మేమందరం ఒక ఫ్యామిలీ అనుకుంటాం కాబట్టి మేము అలాంటివి ఏమీ పట్టించుకోము, ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోతాము. కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే అందరం కూడా షేర్ చేసుకుంటాం అనమాట. అయితే ఇంకా గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చానండి, జార్స్ తీసుకొచ్చాను. ఈసారి వచ్చేసి ప్రెస్సింగ్ జార్స్ అనమాట, చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి, యూజ్ అవుతాయి కదా మనకి కిచెన్లో కూడా బాగుంటుందని అని చెప్పి కంటైనర్స్ అయితే తీసుకొచ్చాను ఈసారి గిఫ్ట్. మొత్తానికి అయితే మా ఉమెన్స్ డే అనేది ఇలా అయింది. మీరు ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నారా? సెలబ్రేట్ చేసుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. సో వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి మమ్మల్ని చక్కగా ఆదరించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటే ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.